వెల్కమ్ టు జీవీ టీవీ న్యూస్. బడ భీంకాల్ ఎల్లమ్మ తల్లి 10వ శతాబ్దంకి చెందిన ఎల్లమ్మ తల్లి. బాల్కొండ నియోజకవర్గం భీంకాల్ 700 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్దమ్మ తల్లి ప్రాచీన చరిత్ర ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యుడు కంకనాల రాజేశ్వర్ తెలిపారు. భీంకాల్ మండలంలోని బడ భీంకాల్ గ్రామానికి చెందిన భీంకాల్ వాగు ఒడ్డున వీరాజు నదిలో వెలిసిన పెద్ద కంటి ఎల్లమ్మ 700 సంవత్సరాల చరిత్ర ఉందన్న గ్రామస్తులు. ఈ గ్రామ దేవత 14వ శతాబ్దానికి చెందిన చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీ రామహుజు హరగోపాల్ గుర్తించారని వెల్లడించారు. ప్రధాన నల్లరాతి ఎల్లమ్మ విగ్రహం ఒక భాగం చేతులు ధ్వంసమై ఉండడంతో విగ్రహం చేతుల్లో ఉన్న ఆయుధాలు స్పష్టంగా కనిపించడం లేదన్నారు. అపార శక్తి స్వరూపినిగా భావించే ఎల్లమ్మ ప్రతి మంగళ ఆదివారాలు భక్తులు ప్రత్యేక పూజ నిర్వహిస్తారని భీంకాల్ గ్రామస్తులు తెలిపారు. ఎల్లమ్మ ఆలయం ముందు లందలో పరశురాముడికి తల్లి రేణుకాదేవి విగ్రహం కూడా ఉందన్నారు. ఎల్లమ్మ ఆలయ సమీపంలో చల్లటి ప్రకృతి వాతావరణం కొనియాడుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగని వేప చెట్లకు ఆనుకుని ఉన్న శిథిలావస్థలో 2 అంతస్తుల వేరగాలు 10వ శతాబ్దం చాణక్యుల కాలానికి చెందిందని గుర్తించినట్టు పేర్కొన్నారు. 2 అంతస్తుల్లో వీరులు యుద్ధం చేస్తున్న తీరు ఇప్పటి వరకు కనిపించిన వేరగల్లలో లేని విధంగా ఉందన్నారు. పై అంతస్తు కొంత భాగం విరిగిపోయిన ఒక వీరుడిపై 2 వైపుల నుండి 2 దాడి చేస్తూ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పారు. ఇలాంటి వేరగల్లి శిల్పం అత్యంత అరుదైనదని వివరించారు. చరిత్ర పరిశీలన భీంకాల్ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే తప్ప ఇలాంటి చరిత్ర కలిగిన విగ్రహాన్ని శక్తి స్వరూపిని పూజలు చేస్తూ తరిస్తున్నారని చెప్పడం జరిగింది. ప్రతి మంగళవారం మరియు ఆదివారం నాడు తెలంగాణ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పిల్లలతో దేవుడికి పూజలు చేస్తూ వాళ్ళు మొక్కుకున్న కోరికలు నెరవేరాలంటూ దేవుడికి కోడి మేకలను కోసి పండుగ చేస్తుంటారు. వారి కుటుంబ సభ్యులు బాగుండాలి, వారి ఊరు బాగుండాలి, వారి తోటి వారు బాగుండాలని ఎల్లమ్మను వేడుకుంటారు. అలాగనే ఈ ఎండాకాలం సమయంలో చల్లటి వాతావరణంలో ప్రకృతి ఒళ్ళో స్వేద తీర్చుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తే ఎల్లమ్మ దేవతను మొక్కడం జరుగుతుంది. It's DJ, Nicky, hey, 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 hey. It's DJ, Vivek, E-A-P. It's DJ, Vivek, E-A-P.